మీతో మళ్ళీ మాట్లాడతాను. బాబురావు గారు చెప్పండి, మీరు 26 కులాల రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంచుమించుగా 11 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశారు. గత 3 నెలలుగా ప్రైమ్ 9 మీరు మమ్మల్ని సంప్రదించాక మీ సమస్యని మొత్తం ఒక్కసారి చూపించాలి, సభ్య సమాజానికి చూపించాలి, ప్రభుత్వాలకి మంత్రులకి ఏం జరిగింది. ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు ప్రధాన కార్యదర్శి ఏమంటారంటే, జియో నెంబర్ 3 తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ మళ్ళీ కొన్ని కులాలని కలపాలని చెప్పేసి ఇచ్చారు. కానీ దాని పక్కన పెట్టి జియో నెంబర్ 3ని అలాగే ఇంప్లిమెంట్ చేసి జియో నెంబర్ 16 కూడా ఇచ్చారు. కులాలు అలాగే ఉన్నాయి, కులాల పేరు ఎవరో మార్చలేదు, కానీ రిజర్వేషన్ కోల్పోయారు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ముందుగా మీ ప్రైమ్ 9 వారికి పట్టుదలతో మా 26 కులాల కోసం ఇంత కృషి చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు చూసుకుంటే మాకు మొత్తం జరిగేదంతా అన్యాయమే జరుగుతుంది. ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసినా కూడా ఈరోజు కూడా పేపర్లో చూస్తే పార్టీలు వాళ్ళ రిజర్వేషన్ల కోసం 42% పదవుల కోసం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలు కృషి చేస్తున్నారు. కానీ 26 కులాలను తీసేశారు, వాళ్ళని బీసీలో కలపాలా అన్న ఇదైతే ఎక్కడా కనపడతలా. వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళ దీనికోసం అయితే ఎంతో పెద్ద ఘనకార్యం సాధించిన వాళ్ళకి మళ్ళీ మేము జీవో చేసాం అది చేసామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారికి ఈ 26 కులాల విషయం గుర్తు రాలేదే? మరి మీ ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడతా అందరితోటి ఈ రిజర్వేషన్లు కోల్పోయి, స్కాలర్షిప్లు పోయి, సర్టిఫికెట్లు లేక, సీట్లు కోటా పోయి, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు పోయి మరి బాధపడతా ఉంటే ఆయనకి ఇట్లాంటి వాటి గురించి అయితే చేయలేదు. చెప్పడం మాత్రమేమో కోకటిపల్లిలో చెప్పారు, మీకు ఎందుకు నేను నెల రోజుల్లో చేసేస్తానన్నారు. ఆ హామీలో అవన్నీ మరి ఏమైపోయినా అర్థం కావట్లేదు. మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఏం చేసినా కూడా చెవిటోడి ముందు శంకుముదినట్టే కనపడుతుంది, కానీ వీళ్ళకి ఎవరికి రాజకీయ నాయకులకి ఇది అవ్వట్లేదు. మన ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టు కూడా ఇది చేసాము, చేద్దాం అనుకుంటున్నారు, చేద్దాం అంటారు. రామ్మోహన్ నాయుడు గారికి కూడా చెప్పాము మేము, సెంట్రల్ మినిస్టర్ గారికి. ఆయన ఏదో సానుకూలంగా మాట్లాడారు, చేపిద్దామని అంటున్నారు. అందరి దగ్గరికి కలుస్తున్నాము అవకాశం ఉన్నంత వరకు. మరి ఇక అంతా చూడాలి, ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడనేది చూస్తున్నాం. మేమైతే పోరాటం ఆపం, కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఇది అయ్యే వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలని చూస్తాము. బీజేపీ నుంచి కూడా లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా గట్టిగా పట్టుదలతో ఉన్నారు. త్వరలో ఒక పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. దాని గురించి కూడా వాళ్ళు సానుకూలంగా ఉండి బీజేపీ నుంచి కూడా బాగా సపోర్ట్ వస్తుంది మాకు. నెక్స్ట్ ఎలక్షన్కి మా కార్యాచరణ మేము చూసుకుంటాం ఇక అంతా.